తెలంగాణ రాష్ట్రంలో తెలిసిన ముఖ్యమంత్రికి మనసు లేక ఎందుకు మాట్లాడుతున్నారు. మూసీ ప్రాజెక్టు 10,000 ఇండ్లు కూలగొడతా, గాంధీ బొమ్మ పెడతా, 10,000 ఇండ్లకు కంపెన్సేషన్ ఇవ్వాలంటే 20,000 కోట్లు కావాలి. మూసీ ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు కావాలి. మరి 10,000 ఇండ్లు కూలగొట్టి మూసీలో గాంధీ విగ్రహం పెట్టడానికి 1,00,000 కోట్లు ఖర్చు పెడతారు. మరి 1,00,000 కోట్లు ఎటుకెళ్ళి వస్తున్నాయి పైసలు? లేకపోతే ఒకటి ఫ్యూచర్ సిటీ అని పెట్టారు, దానికి 1,00,000 కోట్లు పెట్టాలని 5,000 కోట్లతో 6 లైన్ రోడ్ వేస్తున్నాం. 5,000 కోట్లతో ఇల్లు లేదు, ఊరు లేని కాబట్టి 6 లైన్ రోడ్ వేస్తున్నాం. దానికి డబ్బులు ఉన్నాయి కదా. 6 లైన్ రోడ్ పని పడుతుంది, సీఎం రమేష్ ఇచ్చింది కదా. మరి 6 లైన్ రోడ్ నడుస్తుంది. ఆడ 1,00,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ అంటున్నాం, 1,50,000 కోట్లతో మూసీ కట్ట అంటున్నాం. ఇప్పుడు హైదరాబాద్ నుంచి మన మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్ కు 8,000 కోట్లతో మూసీలో నీళ్లు పోయడానికి అది ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఈ గవర్నమెంట్ వచ్చిన ఈ 2 ఏళ్ల 3 నెలల్లో 98,000 కోట్ల కొత్త పనులకు టెండర్లు పిలిచారు. 98,000 కోట్లు. మీకు కొట్టి 98,000 కోట్లతో R&B, పంచాయతీరాజ్, మున్సిపల్ వేరే శాఖల్లో అవి టెండర్లు పిలుస్తారు. 1,00,000 కోట్లతోని ఫ్యూచర్ సిటీ అంటారు, 1,50,000 మూసీ అంటారు. తర్వాత నువ్వు ఫుట్బాల్ ఆడడానికి 150 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు పెట్టినావు. ఇక ఇట్లా ఒకటి కాదు, వివిధ రాష్ట్రాల్లో పేపర్ యాడ్ చేయడానికి కేరళ, బీహార్, ఢిల్లీలో 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మరి వాటన్నిటికి ఉంటాయి కానీ ఉద్యోగులైన వరకే రిటైర్డ్ వాళ్ళంటే ఎందుకు ఖర్చు? ఇలా చాలా మంది హాస్పిటల్లో పడి బిల్లులు కట్టుకోలేక ప్రాణాలు పోతుంటే ఇవాళ ఈయన కావాలని ఈ కార్యక్రమం తప్ప పైసలు లేక కాదు, మనసు లేక ఇదంతా సమస్య. స్టార్ట్ చేసినప్పటి 80 అది 20,000 మాకు 40% పెన్షన్ ఇస్తున్నారు, 55% జీతం తగ్గింది. మా తగ్గినటువంటి జీతం వల్ల నెలకు 1,100 కోట్లు. ఆ 1,100 నుంచి 23 నెలల జీతాలు ఇస్తే అందులో సగం ఇస్తే మా బాధ్యత మాకు చేసే ప్రకారం ఇప్పుడు కాలేదు కదా, ఇప్పుడు కాదు. 1,100 ఎవ్రీ మంత్ ఉంది. ఆ మిగిలినటువంటి 23 నెలలు రిటైర్మెంట్ తో మిగిలిన డబ్బులు అవి మా జీతం కడే సార్. మోస్ట్లీ గ్రాట్యుటీ తప్ప అన్ని సేవింగ్స్. 35 సంవత్సరాలు దాచుకున్నాం. 5,000, 3,000, 2,000 ఇప్పుడు 20 రూపాయల నుంచి 120 రూపాయల వరకు మేము సిఐఎస్ లో దాచుకుంటాం. అది మాకు వచ్చేది 26,000 నుంచి 36,000 ప్రతి ఉద్యోగి. ఎంత సకాలం చేసినా ఎంత సీనియర్. ఆ 36,000 లేని స్థితిలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం లేదు. అయినా ఇస్తలేదంటే మీరు అన్నట్టు మనుషులకనే ఇస్తలేదు తప్ప వేరే ఉద్దేశం కాదు. మిగతా దాంట్లో ఆయనకు లాభం ఉంటుంది, మా దగ్గర ఏం లాభం ఉండదు. అంటే ఇంతటి దుస్థితి రావడానికి ప్రత్యేకంగా మాకు మాకెందుకు అనుకుంటున్నాము. డెఫినెట్గా నేను ఈసారి అసెంబ్లీలో చాలా గట్టిగా మీ అంశాన్ని ప్రస్తావిస్తాం. ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి పరిష్కారంగా